ఈ నెల 10వ తారీఖున ఢిల్లీలో జరిగినటువంటి బీసీల మీటింగ్కు టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. అది విజయవంతం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు ఆ మీటింగ్కి అన్ని రాష్ట్రాల నుంచి 10 మంది ఎంపీలు, 3 మినిస్టర్లు కూడా రావడం జరిగింది. ఆ మీటింగ్లో మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి కృష్ణన్న గారు చెప్పడం ఏమంటే, మీకు దమ్ము ధైర్యం ఉన్నట్లయితే ఇప్పుడు జరిగే పార్లమెంట్ సెషన్లోనే రాహుల్ గాంధీ గారు 236 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, మీరు ప్రైవేట్ బిల్లు పెట్టండి, బీజేపీ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేశారు. కానీ రాహుల్ గాంధీ ఏ మాత్రం చిత్తశుద్ధి లేని రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి తెలంగాణలో కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని, బీసీలకు న్యాయం చేస్తామని, ఓబీసీలకు న్యాయం చేస్తామని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర అని చేశారు. ఆయన భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఆయన భారత రాజ్యాంగం పట్ల ఎలాంటి అవగాహన లేని ఆయన ఈరోజు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు 42% బిల్లు ప్రవేశపెడుతున్నామని చెప్పి తూతూ మంత్రం. అది అంటే అసలు దాని ఎలాంటి పసలేని బిల్లు, అది పనికిమాలిన బిల్లు, చెత్తబుట్టలేసే బిల్లు, ప్రజలను బీసీలను కాలి నమ్మించి మోసం చేసే బిల్లు. ఆ బిల్లును ప్రవేశపెట్టి బీసీలకి న్యాయం చేస్తున్నామని చెప్పేసి అది పనికిరాని బిల్లు, ఎలాంటి శాంటిటీ లేదు, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎలాంటి ఫార్మేట్ లేని బిల్లు. ఖాళీ బీసీలను మోసం చేయడానికే రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రయత్నించారు. అప్పుడు కూడా గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు కూడా రిజర్వేషన్స్ కేటాయిస్తామన్నందుకు బీసీలంతా మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ బీసీల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇది. అందుకోసమనే డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యం లోపల ఈ నెల డిసెంబర్ నెల 11వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఏఐసిసి ముట్టడి చేయడం జరిగింది. వందలాది మంది పోలీస్ బందోబస్తు పెట్టుకొని, సోనియా గాంధీ గారు 300 మంది పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని మేము ఏ టైంలో వచ్చి అటాక్ చేస్తామని చెప్పేసి పారిపోయారు ఏఐసిసి నుంచి. మమ్మల్ని పోలీసులు కట్టడి చేసినా ముట్టడించడం జరిగింది. ఈరోజు డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యం లోపల విద్యావంతులు, డాక్టర్లు, ఇంజనీర్లు, మేధావులు అందరూ బీసీ ఉద్యమానికి సిద్ధమై, అంటే అప్పట్లో మన టైగర్ ఆర్ కృష్ణ గారు ఎంతోమంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ 1995 నుంచి 80s నుంచి ఆయన 82 నుంచే ఇప్పించండి. దాంట్లో కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు, డాక్టర్లు ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళందరికీ పూర్తి అవగాహన వచ్చింది. ఈరోజు మరి డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యం లోపల ఒక ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక ప్రణాళిక తయారు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మరి అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కానీ చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా బీసీలకు రిజర్వేషన్స్ కేటాయించలేదు. అందుకే ఈరోజు వచ్చిన బీసీ సర్పంచ్ ఎలక్షన్లో కూడా బీసీలు అత్యధిక సంఖ్యలో, ఆయన రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్స్ కేటాయించాలని హెచ్చరిస్తున్నాం. లేని పక్షాన కాంగ్రెస్ పార్టీని బొందబెట్టుడే ఉంటుంది. మేము అనేది ఏంటంటే, బీసీల ఎట్టి పరిస్థితిలో రెడ్డిలకు వ్యతిరేకం కాదు, రెడ్డిల బాగు కోరే వాళ్ళం. మేము న్యాయబద్ధంగా బీసీలకు చట్టబద్ధంగా మా వాటా మా జనాభా ప్రకారం మాకు కావాలంటున్నాం. గతంలో ఈడబ్ల్యూఎస్ కేటాయించినప్పుడు 10% మేము ఏ మాత్రం ఆబ్జెక్షన్ చేయలేదు బీసీ సంఘాలు. అదేవిధంగా 2007 సంవత్సరంలో అప్పుడు సీఎం రాజశేఖర్ రెడ్డి గారు కూడా మైనారిటీలకు 4% కేటాయించారు. అప్పుడు ఇక్కడ హైకోర్టు కొట్టేసింది ఆ కేసును. అప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారే ఉన్నారు జడ్జిగా, ఆయనే సాక్షి. కానీ 2009లో మళ్ళీ అదే సుప్రీంకోర్టుకి వెళ్ళి అది కంఫర్ట్ అయిన జడ్జిమెంట్ కాదు, రిలీఫ్ కాలే. అప్పుడు ఇచ్చిన తీర్పు ఏమంటే సుప్రీంకోర్టు, సరే ఇప్పుడైతే ఇవ్వండి 4%, తర్వాత మళ్ళీ దాన్ని లీగల్గా హైకోర్టులో క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది చేసుకోండి అని అన్నారు. అది కూడా వెనుకబడిన రెడ్డిలు ఉంటే వాళ్ళ మేలు కోరే వాళ్ళం, వాళ్ళకు రిజర్వేషన్ దక్కాలని కోరేవాళ్ళం. కానీ మాకు రిజర్వేషన్ దక్కకుండా చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని చూస్తున్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైతే ఇప్పటికి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలకు మోసం చేస్తూ వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గతంలో అంబేద్కర్ గారు నెహ్రూని గాంధీ గారిని అడిగారట, బీసీల రిజర్వేషన్లు అనేది ఇప్పటి వరకు బీసీలకు దక్కలేదు. అంటే మేము అడిగేది ఏమంటే విద్య, ఉద్యోగం, చట్టసభల్లో కూడా మేమెంతో మాకంత వాట రావాలని.
కానీ రేవంత్ రెడ్డి గారు పెట్టిన 42% అనేది ఆయన ఏ స్టేట్ ఏ ఏ విధంగా పెట్టారో తెలియదు, కానీ దానికి ఎలాంటి 42% మాకు అవసరం లేదు. టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యం లోపల ఆయన గత 52 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తే ఈ రోజు ఈ ఉద్యమం ఒక రూపానికి వచ్చింది. ఆయన విశాల దృక్పథంతో, దృఢ సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో బీసీ విద్యార్థుల భావితరాల విద్యార్థుల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ జీవితాలు బాగుపడాలని వాటి కోసం నిరంతరం 52 సంవత్సరాలు పోరాడితే గాని ఈరోజు ఈ ఉద్యమం ఒక రూపానికి వచ్చింది. అందుకే అన్ని పార్టీలు ఉన్న బీసీ నేతలకు, బీసీ ఎమ్మెల్యేలకు అందరికీ చెప్పడం ఏమంటే, ఇప్పుడు ముందు రాబోయే రోజుల్లో ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క విధంగా చమత్కారంగా మన బీసీలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కనుక అన్ని బీసీలకు చెందిన, అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో, డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో ముందుకు వచ్చినట్లయితే మనం తప్పకుండా ఈ 1.5 సంవత్సరాల్లో ఏమన్నా రిజర్వేషన్ సాధించుకుంటాం. రాబోయే ప్రభుత్వం కూడా బీసీ ప్రభుత్వమే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నామంటే, ప్రభుత్వాలతో పాటు ప్రతిపక్షాలు కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేనట్లుగా అనిపిస్తుంది. రోజు ఒక మాట రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటారు, టీఆర్ఎస్ పార్టీ ఒక మాట అంటారు. అంటే డైవర్ట్ పాలిటిక్స్ అన్నమాట ఇది, స్ట్రాటజీ. అంటే బీసీ ఉద్యమాన్ని అణగదొక్కడానికి కూడా. కానీ మనకు ఆత్మ అభిమానం ఉంటే ప్రతి ఒక్క బీసీ మీరు మీ మనస్సాక్షిగా మీరు ఆలోచన చేసుకోండి. ప్రతి పార్టీలో ఉన్న బీసీ కూడా, మీరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, కానీ టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో మీరు ముందుకొచ్చి ఆయనకు బలపరచండి. రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా 50కి 50% రిజర్వేషన్లే కాదు, మన రాష్ట్రంలో బీసీ పార్టీని కూడా, బీసీ సీఎంని కూడా మనం ఏర్పరచుకుంటాం. అందుకోసం విద్యావంతుల మేధావులు కూడా ఒక ప్రణాళికబద్ధంగా, అంటే కొంతమంది ఇప్పుడు చాలా మంది వస్తున్నారు మా దగ్గరికి డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి. అంటే ఎందుకు అంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు వచ్చి డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయలేరు, వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళకు ఇబ్బంది అవుతుందని చెప్పి. అన్న 1995లో మాకు స్కాలర్షిప్స్ లేకుంటే మేము అన్న దగ్గర పోయి కొంతమంది ఇదే నార్కట్పల్లి, నకరికల్, చోటుప్పలు, సూర్యాపేట, కోదాడ, జగిత్యాల, నిర్మల్ చాలా మంది విద్యార్థులు, దాదాపు వందలాది విద్యార్థులు ఆ రోజు స్కాలర్షిప్ లేక కాలేజ్ వదిలేసి పోయినారు అనమాట. లాస్ట్ స్టేజ్లో అన్న దగ్గరికి మేము పోయి, అన్న మాకు ఇట్లా స్కాలర్షిప్స్ లేవు, కాలేజీలో వాళ్ళు ఎగ్జామ్స్ రాయనిస్తలేరు, మాకు వెళ్ళిపోమంటున్నారంటే ఒకే ఒక రోజు వచ్చి సెక్రటరేట్ దగ్గర ధర్నా చేస్తే 5,000 మందికి మరో రోజే మాకు స్కాలర్షిప్స్ వచ్చినాయి. ఈ రోజు అన్న పుణ్యాన మేము ఈ రోజు హైకోర్టులో పనిచేసిన, అడిషనల్ పీపుల్గా నాంపల్లి కోర్టులో చేసిన, ఎమ్మెల్యేస్ ఎంపీస్ కోర్టులు చేసిన అంటే అన్న పెట్టిన భిక్ష వల్లనే. అంటే నేను ఒక్కని కాదు, ఆ రోజు దాదాపు 5,000 మంది. అదే కాకుండా 1995లో అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న ఓసీ వాళ్ళు ఏం చేశారంటే, హైదరాబాద్లో ఉస్మానియా గాంధీ మెడికల్ కాలేజ్లో 80 మంది బీసీ విద్యార్థులకు మెడిసిన్ సీట్స్ వస్తే టెక్నికల్ ప్రాబ్లం చూపించి బీసీలకు కాకుండా ఓసీలకు కేటాయించారు. అయితే వాళ్ళంతా పోయి అన్నని అడిగితే, డాక్టర్ మల్లికార్జున్ గారి ఆధ్వర్యంలో పోయి, అంటే ఇప్పుడు డాక్టర్ మల్లికార్జున్ అన్న పెద్ద ప్రొఫెసరు, అన్న దగ్గర, కృష్ణన్న గారి దగ్గర పోయి అడిగితే జీవో క్యాన్సిల్ చేపించి 80 మందికి ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో, గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్లు ఇప్పించింది బీసీలకు. అంటే వాళ్ళకు ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, ర్యాంక్స్ వచ్చినాయి, ఏదో టెక్నికల్ సమస్య చూపించి బీసీలకు కాకుండా ఓసీలు వేసుకోవాలి. కానీ అన్న ఆ రోజు చేసిండు. ఇప్పుడు 80 మంది డాక్టర్లు కూడా ఈరోజు ఒక లిస్ట్ ఉంది, వాళ్ళందరూ కూడా ఆ రోజు మాకు అన్న పెట్టిన భిక్ష అని వాళ్ళ పదాల అన్ని జిల్లాల్లో ఉన్నారు విస్తృతంగా. అన్ని జిల్లాలతో పాటు అమెరికాలో ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఇక్కడ మెడిసిన్ అయిపోయినాక పీజీ చేసి అక్కడ డాక్టర్లకు పనిచేయాలి, వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నారు అన్నకు. అన్న వెనుక మామూలు ఉద్యమం కాదు ఇది. దాదాపుగా అన్న చేసిన 52 సంవత్సరాలలో దాదాపు 40-50 లక్షల మంది బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ గురుకుల పాఠశాలలో కానీ, గురుకులాల్లో కానీ, ఎస్సీ ఎస్టీ వీళ్ళకే కానీ అన్న స్కాలర్షిప్ అందజేసింది. దీని విధంగా మేము ఏం తీసుకుంటున్నామంటే, ఈ 50 లక్షల మంది లబ్ధి పొందినారు కదా, మేము ఒక ప్రణాళికబద్ధంగా ఒక టీం ఏర్పడి టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో డాక్టర్ అరుణ్ బాబు గారు ఇచ్చే సలహాల మేరకు మేమంతా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40-50 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ అంది. ఈ రోజు జీవితాలంటే 30 ఏళ్ల కిందటి నుంచి మేము ఊరు తిరిగి వాళ్ళని చైతన్యం చేస్తాం. ఆయన నేనున్న నా భార్య, నా పిల్లలు, నలుగురు అవుతాం. 4 × 4 16, అంటే 40 లక్షలు × 4 అంటే 1,20,00,000 మంది అన్నయ్యకు ఉన్నారు. ఈ రోజు వాళ్ళందరూ యుద్ధానికి తయారుగా చేస్తున్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో. రాబోయే రోజుల్లో బీసీలను చైతన్యపరిచి ప్రతి ఒక్క బీసీలకి కూడా మనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదే విధంగా అన్ని పార్టీలు ఉన్నటువంటి గంగుల కమలాకర్ అన్నకు కానీ, బాజిరెడ్డి గోవర్ధన్ కానీ, లేకపోతే వినయ్ భాస్కర్ అన్నకు కానీ, లేకపోతే మదన్నకు కానీ, తర్వాత కాంగ్రెస్ ఉన్న బీసీ నాయకులకు ఎమ్మెల్యేలకు కూడా తెలియజేయడం అంటే చాలా జాగ్రత్త అన్న. ఇప్పుడు ఇది వచ్చిన ఒక పెద్ద సువర్ణ అవకాశం. అన్నగారి ఆధ్వర్యంలో ముందుకు వచ్చినట్లయితే మనం తప్పకుండా 100% బీసీ రిజర్వేషన్లు ఒక 1.5 year లో సాధించుకుంటాం. మన బీసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇన్ని సంవత్సరాలు దోపిడీ ప్రభుత్వాలు, ఇన్ని ఏళ్ళు మనం నలిగిపోయినాము. ఇప్పుడన్నా అర్థం చేసుకుంటాన్నా కొన్ని శక్తులు మనల్ని తప్పుదోవ పట్టించడానికి ఉంటుంది. మీ మనస్సాక్షికి మీరు ఆత్మ విమర్శ చేసుకొని మన బీసీలమంతా ఒక తాటికి వచ్చి మనమంతా ఒక టీంగా ముందుకు పోయినట్లయితే రాబోయే రోజుల్లో మనం తప్పకుండా విజయం సాధిస్తాం. కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తాం. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో బొంద పెడతామని చెప్పి తెలియజేస్తాం.